హలో అండి, నమస్తే. అల్లం చట్నీ చేస్తున్నాను, మీకు కూడా చూపించాలనుకున్నాను. ముందుగా ఒక రిక్వెస్ట్ అండి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అల్లం చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. అల్లం పావు కేజీ తీసుకున్నాను, బెల్లం పావు కేజీ తీసుకున్నాను. రెండు సమానంగా పెట్టి తీసుకోవాలి. తర్వాత అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఎర్రగా. చూసారు కదా ఎర్రగా ఎలా వేగాయో. ఇప్పుడు దాన్ని మిక్సీ గిన్నెలోకి తీసుకొని ధనియాలు కూడా ఒక 4 స్పూన్లు వేసాను. వెల్లుల్లి అయితే పెద్దవి 2 గడ్డలు వేసుకున్నాను. వేసి మిక్సీ పట్టాను. దాంట్లో బెల్లం కూడా పావు కేజీ తీసుకొని చెప్పాను కదా, అది కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి. చింతపండు కూడా పావు కేజీ తీసుకోవాలి. కాబట్టి నేను పావు కేజీ కంటే కొంచెం తక్కువగా వేసాను. మేము పులుపు తక్కువగా తింటామని. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. తర్వాత ఒక గ్లాస్ కారం వేసాను. 4 స్పూన్లు ఉప్పు వేసాను. ఉప్పు కూడా చూసి వేసుకోవాలి. మిక్సీ పట్టుకొని తాలింపు పెట్టుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే 2 గంటలు ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, జీలకర్ర పొడి 1 స్పూన్, మెంతి పొడి 1 స్పూన్ వేసి తాలింపు పెట్టుకున్నాను. ఈ అల్లం చట్నీ ఇడ్లీ, దోశ ఏ టిఫిన్కైనా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.